ఒరే, మీరు ఏదో ఇన్ని కోట్లు కూడబెట్టుకుంటున్నారు, ఏదో కొన్ని వేల తరాలకు ఏదో నువ్వు ఒక్కడివి సంపాదిస్తేనే వాళ్ళందరూ తింటారు, లేదంటే వాళ్ళకి సంపాదించుకోవడం రాదన్నట్టుగా వేల కోట్ల రూపాయలు నెట్వర్క్ సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒరే మీరు బిందువులు లాంటి వాళ్ళరా, మీ సంపాదన అంతా మీకు ఉపయోగపడకుండా పోతే ఒకరోజు మీరు కూడా ఏదో ఒకరోజు హఠాత్తున చస్తారు, మీరు ఎక్కువ కాలం బ్రతకరు. మైకేల్ జాక్సన్ తెలుసా మీ అందరికీ? మైకేల్ జాక్సన్ ఈజ్ కింగ్ ఆఫ్ పాప్ కింగ్. అతను పాటలు పాడతాడు. అతను వస్తే వేల లక్షల మంది జనాలు, సోషల్ మీడియా లేకుండానే 25 లక్షల మంది జనాలను కూర్చోబెట్టిన ఒకే ఒకడండి పాప్ సింగర్స్లో. ఆయన కొట్టినోడు లేడు మైకేల్ జాక్సన్. ఈ మైకేల్ జాక్సన్కి ఒక డ్రీమ్ ఉందండి. ఆ డ్రీమ్ ఏంటంటే 150 ఏళ్ళు బ్రతకాలనే డ్రీమ్ ఉంది అతనికి. ఏనాడు బ్రతకాలి? 150 ఏళ్ళు బ్రతకాలనే ఒక డ్రీమ్తోనండి 15 మంది డాక్టర్లను అపాయింట్ చేసుకున్నాడండి ఆయన ఇంట్లో. ఆయన 15 మంది డాక్టర్లని. ఎలానో తెలుసా వాళ్ళు? మైకేల్ జాక్సన్ పొద్దున లెగవంగానే ఆడి పాచినోరును కూడా వీళ్ళే తోముతారు, ఆయన తోమనీరు. ఎందుకంటే మరి ఎక్కడైనా మన హడావుడు ఎక్కువ కదా, మన తిండి మీద ఆరాటం ఎక్కువ కదా మనకి. కొంతమంది చూడండి సిగ్గు లేకుండా మొహం కడుక్కొని తినేస్తుంటారు. మన వాళ్ళని ఏం చేయాలి? కొంతమంది మొహాలు కడుక్కోరండి, లేగవంగానే ముందు వేసేయటమే, తర్వాత కడుగుతారు మొహం. ఇదేం విచిత్రమో కానీ మనకు కూడా. మైకేల్ జాక్సన్ ఎలాంటి వాడో తెలుసా? తాను లెగవంగానే ప్రపంచంలో ఎవడు వాడిన ఒక కెమికల్ని తీసుకొని వచ్చి ఆ పళ్ళన్నీ డాక్టర్లే శుభ్రంగా క్లీన్ చేస్తారు అతను నోరు తెరిచి అతను పడుకోబెట్టి. ఎందుకు అంటే ఈ మౌత్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అట ఆయుష్కాలాన్ని తగ్గించిద్దట. అందుకని అసలు ఇది ఫామ్ అవ్వకుండా చూస్తారు. బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అతను. అంతే కదండి. పొద్దున్నే లెగవంగానే 2 డాక్టర్లు అటొక కాలు ఇటొక కాలు పెట్టుకుని గోరులో ఉన్న మట్టి, మనందరూ గోరులో మట్టి వస్తుంది కదా, ఆ గోరులో ఉన్న మట్టిని తీయటానికి 2 డాక్టర్లు స్పెషలిస్టులు. మరి ఆడి గనులు దోముతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ మట్టి తీయటానికి 2 డాక్టర్లు అటండి. ఆ గోరులో మట్టి, దాని మీద కెమికల్ పసాలా జల్లి ఆ మట్టిని అలా తీసేస్తారు అటుకాలకి ఇటుకాలకి. చుండ్రు పొద్దున్నే తలకాయ ఇంకో డాక్టర్ వస్తాడు. వాడు తలకాయ అంతా ఎతుకుతాడు, ఏదో వేటగాడు ఎతికినట్టు వెతికి ఆ పేలు పొరపాటునున్నా, చుండ్రు పొరపాటునున్నా, ఆ లోపల దుమ్ము పొరపాటునున్నా అప్పటికప్పుడు తీసేస్తారండి. ఏ రోజుకారో తీసేస్తారండి వీళ్ళు. ముక్కును క్లీన్ చేసేవాడు ఒకడు, మూతిని క్లీన్ చేసేవాడు ఒకడు, మరి ఇంకో దాన్ని క్లీన్ చేస్తారు లేదు మనకైతే తెలియదు. రకరకాల క్లీనింగ్లు. వాడు ఏమేందంటే 150 ఏళ్ళు బతకాలి నేను ఎలాగైనా సరే, దట్స్ మై డ్రీమ్ అన్నాడు అతను. స్టేట్మెంట్ ఇచ్చాడు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, 150 ఏళ్ళు బతకాలని నాకు ఇష్టం అని. ఎన్నో కష్టాలు పడ్డాడు. వేల కోట్లు ఒక పాట పాడి స్టేజ్ మీద ఊగాడంటే ఊర్రూతలు ఊగిపోయేది యూరప్ అంతా, ఊర్రూతలోకి పోయేది ప్రపంచం అంతా. వేల కోట్ల రూపాయలు డబ్బులు మూలిగాయి, లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు అతను. కానీ చివరికి లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చివరికండి ఇంకో విచిత్రం ఏంటంటే, స్నానం చేయడానికి నీళ్లు కూడానండి ఏ టెంపరేచర్ పడితే ఆ టెంపరేచర్లో పెట్టరండి. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మనం ఏంటంటే వాళ్ళం గోరుతో చూసుకుంటాం, వెచ్చకునే చేసేద్దాంరా అనుకొని గోరు వెచ్చదానని లూక్ వామ్ వాటర్ అంటారు, అలా చూసుకొని చేసేస్తాం మన అందరం. కానీ అతను అలా కాదు. వాళ్ళ దగ్గర పరికరాలు ఉంటాయి. కరెక్ట్గా ఒక హెల్తీ టెంపరేచర్ ఎంతో ఆ పరికరంలో చెక్ చేసి కరెక్ట్గా ఆ టెంపరేచర్ దగ్గర ఆపి అప్పుడు స్నానం చేపిస్తారు అతనికి. ఇన్ని ప్రయత్నాలు చేశాడే 150 ఏళ్ళు బ్రతకాలని. ఇంతమంది డాక్టర్లను చుట్టూరు పెట్టుకున్నాడే 150 ఏళ్ళు బ్రతకాలని. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడే 150 ఏళ్ళు బ్రతకాలని. పట్టుమని 52 ఏళ్ళకి చచ్చిపోయాడండి. ఏదో అంటారు కదా, ఇంత బతికి ఇంటెనక చచ్చినట్టు. ఇంతమంది డాక్టర్లను ఎట్టుకొని ఇంతగా చేసేసి 52 చచ్చిపోయాడు. ఏమర్థమైంది మనకి ఇతని జీవితాన్ని చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? నువ్వు లక్షల కోట్లు సంపాదించవచ్చు, డబ్బుతో ఆరోగ్యాన్ని కొనుక్కుందామని ఎన్ని పాటలైనా పడవచ్చు. ఒరే నేను తలుచుకుంటే సగం కూడా నిన్ను బతకని అనేసాడండి దేవుడు. మన జీవితాలు కూడా అంతే. వాళ్ళే పోయారు, మనం ఎంత చెప్పండి. అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళే పోయారు. ఇప్పుడు మీలో చాలామంది 50 ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. 50 ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళు మీరెవరూ మరి ఇన్నిసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలా? మనం ఎవరూ ఆయత్తం తీసుకున్నంత జాగ్రత్తలు మన శరీరం పట్ల తీసుకోవాలా. కానీ ఎందుకు బ్రతుకున్నాం మనందరం ఇప్పటిదాకా అంటే, మనం తీసుకునే వైద్య సలహాల వల్ల కాదు, మనం తినే తిండి వల్ల కాదు. మనందరం నేటికి బ్రతుకున్నామంటే మనకి ఎవరు పెట్టిన భిక్ష? సర్వోన్నతుడైన దేవుడు మనకు ఒక ఆయుష్ రేఖను గీశాడు, ఆయుష్కాలాన్ని నియమించాడు. ఆ మహానుభావుడు మీద ఆధారపడి బ్రతకండి. ఈ మరణం మనల్ని ఏమీ చేయలేదు అప్పుడు. అందుకని మాట్లాడుతున్నాడు ఇక్కడ మహానుభావుడు. మీకు అప్పుడప్పుడు బీచ్ సముద్ర తీరాలకు వెళ్ళారనుకోండి, బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా
శాండ్ స్కల్ప్చర్స్ అంటారట.